ఘనమైనటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు సమయంలో మీ సన్నిధికి వచ్చి మీ వాక్యాన్ని వినేటువంటి అవకాశాన్ని మా జీవితాల్లో ఇంకొకటి అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యోసేపు యొక్క జీవితంలో నుంచి ఏ విషయాలను మీరు మాకు చూపించనై ఉన్నారో ఆ విషయాలను ఆసక్తితో విని మా జీవితములలో అలాంటి అనుభవాలు వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ధైర్యం పొందుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గత నెల మనం కలిసినప్పుడు యోసేపు యొక్క ప్రారంభాన్ని, మొదటి దశని మనం చూసాము. యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు సాధారణంగా స్పష్టంగా మనకి కనిపించేవి 3 దశలు. 3 సెక్షన్స్ కింద అతని యొక్క జీవితాన్ని మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటిది తండ్రి దగ్గర కనాను దేశంలో నివసిస్తున్నప్పుడు ఉన్నటువంటి సమయము. రెండవది తాను ఫరో ముందర రాకమునుపు ఉన్నటువంటి సమయము, ఫరో తర్వాత ఉన్నటువంటి సమయము. సో ఈ 3 భాగాలుగా యోసేపు యొక్క జీవితాన్ని మనం విభజించుకోవచ్చు. ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలంటే ఇంకా అనేక భాగాలుగా విభజించుకోవచ్చు, కానీ బ్రాడ్లీ ఈ 3 విషయాలు. గత నెల దేవుని యొక్క కృపను బట్టి మొదటి సెక్షన్ని మనం చూడడానికని ప్రయత్నం చేశాం. దేవుడు కొన్ని విషయాలు మనకి ఆ జీవిత దశలో నుంచి మనతో మాట్లాడాడని నమ్ముతున్నాను. ఇప్పుడు ఫరోని కలవడానికి ముందు యోసేపు యొక్క జీవితాన్ని, అతని యొక్క పరిస్థితిని మనం ఆలోచించడానికని ప్రయత్నం చేద్దాం. మనం గతసారి విడిచిపెట్టినప్పుడు స్వంత అన్నలు యోసేపుని ఇష్మాయేలీలకు లేక మిద్యానీయులకు అమ్మి వేసినట్లు మనం చూస్తున్నాం. వారు ఐగుప్తుకు ప్రయాణమవుతూ వెళ్తున్నారు. ఇది 1898వ సంవత్సరం క్రీస్తు పూర్వం జరుగుతున్నటువంటి సంఘటనలు. వాక్యం మనకి చాలా స్పష్టంగా సంవత్సరాలని రాస్తా ఉంది కాబట్టి మనం ఐగుప్తు యొక్క చరిత్రతోటి వాక్యంలో ఉన్నటువంటి చరిత్రని పోల్చినప్పుడు మనకి ఈ రకమైనటువంటి డేట్స్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యోసేపు ఐగుప్తుకి వెళ్ళినటువంటి సంవత్సరం క్రీస్తు పూర్వం 1898వ సంవత్సరం. మన దగ్గర నుంచి సుమారు 2900 సంవత్సరాల క్రితం అనమాట సుమారుగా. ఆ దినాలలో ఐగుప్తుని అమెనెమ్ హత్ II అన్నటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అమెనెమ్ హత్ రెండవ అమెనెమ్ హత్ అన్నటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఐగుప్తు యొక్క చరిత్రను కనుక మీరు పరిశీలించారంటే చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ వాళ్ళది. ప్రాచీన చరిత్రలలో కల్లా మోస్ట్ రికార్డెడ్ హిస్టరీ ఐగుప్తుదే. ఎందుకంటే చాలా విషయాలు ఐగుప్తు యొక్క చరిత్ర గురించి రాయబడి ఉన్నాయి. ఇతరులు మాట్లాడినవి కానీ, ఐగుప్తీయులు మాట్లాడినటువంటి విషయాలు కానీ. కాబట్టి చాలా వరకు మనం వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క మెయిన్ ఈవెంట్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. వారి యొక్క చరిత్రను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క రాజులు రాజవంశాల విధంగా, డైనాసిటీస్ అని అంటారు, రాజవంశాల విధంగా విభజింపబడ్డాయి అన్నమాట. వాళ్ళ యొక్క హిస్టారికల్ పీరియడ్స్ని, చారిత్రక సమయాలని రాజవంశాలని ఆధారం చేసుకుని విభజించారనమాట. యోసేపు ప్రవేశించినది 12వ డైనాసిటీ, 12వ రాజవంశానికి సంబంధించినటువంటి దినాలలో ప్రవేశించాడు. నిర్గమకాండం జరిగినది 18వ రాజవంశంలో. మధ్యలో 5 వంశాలు మారాయి అన్నమాట. వంశం అంటే, రాజవంశం అంటే కన్ఫ్యూజ్ అవడానికి ఏమి లేదు. ఎవరైనా ఒకళ్ళు రాజు కింద అధిష్ఠించిన తర్వాత అతని యొక్క సంతానము మాత్రమే రాజులు అవుతా ఉంటే, ఇప్పుడు నేను ఒక రాజుని అయ్యాను అనుకోండి, నా కుమారుడు ఒక రాజు అయ్యాడు అనుకోండి, అతని తర్వాత అతని కుమారుడు ఒక రాజు అయ్యాడు అనుకోండి, అలాగా నా సంతానము మాత్రమే రాజులు అవుతా ఉంటే నాది ఒక రాజవంశం అనమాట. ఎవరో బయట నుంచి వచ్చి ఈ రాజులలో ఎవరినో చంపేసి
కుటుంబానికి సంబంధం లేకుండా ఒకవేళ రాజు అయితే అది వేరొక రాజవంశం అవుతుందన్నమాట. అలాగా ఇప్పుడు మనం యోసేపు యొక్క చరిత్రని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 12వ రాజవంశంలో ఉన్నాం. 11 సార్లు ఈ రాజవంశాలు మారాయన్నమాట. చరిత్ర తెలిసినప్పటి నుంచి మనం రికార్డ్ చేసిన చరిత్రని చదువుతా ఉండడం మనకి అర్థమైనప్పటి నుంచి 11 సార్లు వీఆర్ ఇన్ ద 12th డైనాసిటీ. ఈ 12వ డైనాసిటీ బహుశా ఈ దినాలలో అంటే ఈ పీరియడ్‌ని సాధారణంగా మిడిల్ కింగ్డమ్ అని పిలుస్తారు. ఐగుప్తు యొక్క చరిత్రలో మిడిల్ కింగ్డమ్ అని పిలుస్తారు. ఈ మిడిల్ అంటే మధ్యస్థ రాజ్యము అని మనం అనుకోవచ్చు. ఈ మిడిల్ కింగ్డమ్ అన్నటువంటి ఈ సీక్వెన్స్ ఆఫ్ రాజవంశాలలో 4, 5 రాజవంశాలు ఉన్నాయి ఇందులో. ఈ 12వ రాజవంశము అన్నిట్లకన్నా ప్రాముఖ్యమైనటువంటి రాజవంశం కింద సాధారణంగా గ్రహిస్తా ఉంటారనమాట. చాలా మంది అంటా ఉంటారు. ఇన్‌ఫాక్ట్ 13వ రాజవంశం తర్వాత ఆగిపోయింది. ఈ మిడిల్ కింగ్డమ్. తర్వాత 13వ రాజవంశం వరకు వెళ్ళిందనమాట. సరే. ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్‌గా మనకి కొన్ని కొన్ని సార్లు పరిశుద్ధ గ్రంథము నుంచి మన విశ్వాసాన్ని బట్టి మనం పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతా ఉంటాం. కొన్ని కొన్ని సార్లు బయట నుంచి మనకి ఎవిడెన్సెస్ కూడా వస్తా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మొచ్చు, ఇది నమ్మశక్యమైనది అని మనకి కొంచెం భరోసానివ్వడానికి. కరెక్ట్‌గా యోసేపు రావడానికి 10, 12 సంవత్సరాల క్రితము నుంచి ఈ ఐగుప్తులో అకస్మాత్తుగా ఈ సిమైట్స్ అని పిలుస్తారనమాట. అంటే షేము వంశానికి సంబంధించిన వాళ్ళని ఆ దినాలలో సిమైట్స్ అని పిలుస్తా ఉండేవాళ్ళు. ఈ సెమైట్స్ అన్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంతాలకి వచ్చి వాళ్ళతో వర్తకం చేయడం పెరిగిపోయిందనమాట. బాగా పెరిగింది. అంతకుముందు చేసేవాళ్ళు. కానీ యోసేపు రావడానికి కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 2, 3 దశాబ్దాలు మహా అయితే క్రితం ఇది బాగా పెరిగిందనమాట. పైపెచ్చు ఈ వస్తున్నటువంటి వారు ఇదివరకు తెల్ల వస్త్రాలు వేసుకుని వచ్చేవారు. ఇదివరకు ఎవరైనా వస్తా ఉంటే, ఈ 12వ రాజవంశం దగ్గరికి వచ్చేసరికి ఈ సమయాల్లో రంగురంగుల వస్త్రాలు వేసుకుని రావడం మొదలుపెట్టారనమాట. ఎలాగన్నా మీకు తెలుస్తుంది అనంటే, మీ ఇంట్రెస్ట్ కోసమని నేను జస్ట్ ఒక బొమ్మని షేర్ చేస్తాను. ఒక పిక్చర్‌ని షేర్ చేస్తాను. ఆ పిక్చర్‌ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఐగుప్తు యొక్క గోడలలో చిత్రీకరించబడినటువంటి ఒక బొమ్మ అనమాట. దీనిని గనక మీరు చూసారంటే ఈ గెడ్డం ఇలా ఉన్నది చూసారా? ఇలా నిలువుగా గెడ్డం ఉన్న వాళ్ళని సిమైట్స్ కింద పరిగణిస్తా ఉంటారు. కాబట్టి ఈ నిలువు గెడ్డం ఉన్నటువంటి ఈ షేము వంశస్థులు ఇక్కడ మీరు చూసారంటే రంగురంగుల వస్త్రాలు వేసుకొని వస్తున్నారనమాట. కొంతమంది తెల్ల వస్త్రాలతో కూడా ఉన్నారు కానీ కొంతమంది రంగురంగుల వస్త్రాలు వేసుకొని వస్తున్నారు. ఈ పర్టికులర్ మేక ఉంది చూసారా? ఈ మేక సిరియా దేశానికి సంబంధించినటువంటి మేకలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ దినాలలో. కాబట్టి వీటన్నిటిని బట్టి వీళ్ళు షేము యొక్క వంశస్థులు అని పరిగణించడం జరిగిందనమాట. గెడ్డపు పక్కలు కత్తిరించుకునే వాళ్ళు మిద్యానీయులు. మీరు చూస్తే గెడ్డం ఫుల్‌గా లేదు ఆళ్ళకి. సగంలో కొంచెం కట్ చేశారు మధ్యలో. సో, ఇలాంటి రంగురంగుల వస్త్రాలు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ వర్తకం చేసేటువంటి వాళ్ళల్లో ఇష్మాయేలీలు ఉన్నారు అని మనకి చరిత్ర చెప్తా ఉందన్నమాట. వాక్యం చెప్పడం కాదు. లేక మిద్యానీయులు ఉన్నారని అన్నటువంటి విషయాన్ని మనకి చరిత్ర కూడా చెప్తా ఉందన్నమాట. అది మీకు నేను చూపించాలని ఆశపడ్డాను. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ విషయం మనం అర్థం చేసుకోవడానికి వాక్యం ఎంత స్పష్టంగా ఉంటుందో. కేవలం ఒక 2, 3 దశాబ్దాల క్రితం యోసేపు రావడానికి మునుపు వీళ్ళ యొక్క ఇన్‌ఫ్లక్స్ వీళ్ళు రావడం తీవ్రమైందనమాట. మీరు చరిత్ర చదివితే మీకు కనిపిస్తా ఉంటది. కాబట్టి ఈ వర్తక సంబంధంతోటి ఇష్మాయేలీలు బేసికల్లీ హాగర్‌కి పుట్టిన వాళ్ళు కాబట్టి, హాగరు ఐగుప్తీయురాలు కాబట్టి ఇష్మాయేలుకి భార్యని వెతకాలని ఆలోచన వచ్చినప్పుడు హాగరు ఐగుప్తుకెళ్ళి భార్యను తీసుకొని వచ్చింది. ఆ వచనాలన్నీ మనం తీయక్కర్లేదు, మీకు తెలిసే ఉంటది. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళి భార్యను తీసుకొని వచ్చింది. కాబట్టి ఇష్మాయేలు యొక్క మామ, లేకపోతే అత్త, లేకపోతే బావలు, బామ్మర్దులు అబ్రహాం కుటుంబంతో సంబంధం లేదు కదా ఇంకా. కాబట్టి ఇష్మాయేలుకి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ భార్య ద్వారా ఎవరితో వచ్చిందంటే ఐగుప్తీయులతో వచ్చింది. వర్తకం అందుకని ఐగుప్తీయులతో ఈజీ అయిందనమాట ఇష్మాయేలుకి.
కాబట్టి ఇష్మాయిలీలు, ఈ మిద్యానీయులు, లేకపోతే వారు ఈ ఈ సమయంలో వారు ఐగుప్తుకి వచ్చి వర్తకం చేయడం తీవ్రతరం చేశారనమాట. దే స్టార్టెడ్ ట్రేడింగ్ విత్ ఈజిప్ట్ అధికంగా. ఆ ట్రేడ్లో భాగంగా వాళ్ళు యోసేపుని ఐగుప్తుకి తీసుకొని వచ్చారు. యోసేపు వాక్యంలో మనం చూస్తే 39వ అధ్యాయము 6వ వచనం గనుక మనం చూస్తే చివరి మాటలో అక్కడ రాస్తాడనమాట, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అని రాస్తున్నాడు. కాబట్టి యోసేపును ఒకవేళ ఎవరైనా అమ్మాలి అనే ఆలోచనలో గనుక ఉంటే, బానిస కింద అమ్మాలి, దాసుని కింద అమ్మాలి అన్న ఆలోచనలో ఉంటే మిద్యానీయులు యోసేపుకి అందరికన్నా అధికమైనటువంటి వెల చెల్లించేటట్లు ప్రీమియం ప్రైస్లో పెడతారనమాట. ఎందుకంటే రూపవంతుడు కాబట్టి, సుందరుడు కాబట్టి, చూడడానికి చక్కగా ఉన్నవాడు కాబట్టి ఎక్కువ ఖరీదుకు పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఏదైనా బాగుంటే దానికి ఖరీదు ఎక్కువ పెడతారు కదా. కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా యోసేపును కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కోవాలి. దానిని బట్టి యోసేపు సామాన్య కుటుంబాల్లోనికి వెళ్ళడనమాట. ఏదో గొప్ప కుటుంబంలోనికే వెళ్తాడు. ఎవరు వచ్చారు యోసేపుని కొనుగోలు చేసుకోవడానికి అని గనక మనం ఆలోచిస్తే, మొదటి వచనం గనక మనం చూస్తే, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు 39వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతని కొనెను. పోతీఫరు అనేటువంటి ఒక ఐగుప్తీయుడు కొంటున్నట్లు మనకి తెలుస్తా ఉందన్నమాట. ఈ పోతీఫరు అంటున్నటువంటి ఈ పేరు యొక్క అర్థం ఏంటంటే హీ హూమ్ రా గేవ్, అంటే రా అన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి వాడు, లేకపోతే రాకి అనుగ్రహించబడినటువంటి వాడు అని కూడా అర్థం రావచ్చు. రెండిట్లో ఏదో ఒక అర్థం అనమాట. రా నాకు అనుగ్రహించిన వాడు అని అనుకోవచ్చు, రాకి నేను అనుగ్రహించినది అని కూడా అనుకోవచ్చు. వన్ హూ ఇస్ కాన్సిక్రేటెడ్ టు రా అని అనుకోవచ్చు, లేకపోతే హీ హూ గేవ్, హీ హూమ్ రా గేవ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. కాబట్టి అది పోతీఫర్ యొక్క అర్థం. దాని యొక్క ఎందుకు అది ఇంపార్టెంట్ అని అంటే, మనల్ని మరలా ఈ టైం పీరియడ్లోకి తీసుకొని వస్తుంది. ఈ 12వ ఈ రాజవంశం కాలంలో రా అన్నటువంటి ఈ రాజు, ఈ దేవుడు ముఖ్యమైనటువంటి దేవుళ్ళలో ఒకడనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్. మనకి ఒకవేళ హిందువుల దగ్గరకు వచ్చి అందరికన్నా ముఖ్యమైనటువంటి క్రియేటర్ గాడ్ ఎవరనంటే బ్రహ్మ అని చెప్తారు. ఆ రకంగా వాళ్ళకి రా అన్నటువంటి వాడు అనమాట క్రియేటర్ గాడ్, సూర్యదేవుడు వాళ్ళకి. అతని దగ్గర ఈ పోతీఫరు ఇతన్ని కొనుక్కున్నాడు అనమాట, యోసేపుని కొనుక్కున్నాడు. పోతీఫర్ యొక్క ఉద్యోగం ఏంటి అంటే రాజ సంరక్షక సేనాధిపతి అని అంటున్నాడు అనమాట. రాజ సంరక్షక సేనాధిపతి ఏంటి ఇతను చేసేటువంటి ఉద్యోగము? రాజుగారిని సంరక్షించడానికి కొంతమంది భటులు ఉంటారు, బాడీగార్డ్స్. ఈ రాజుగారిని సంరక్షించే ఈ బాడీగార్డ్స్ యొక్క అధిపతి అనమాట. వారి మీద ఈయన అధికారి కింద ఉన్నాడు. ఈయన రాజుని సంరక్షించడం అది ఇతని ఉద్యోగం కాదు. హీఈస్ ది ఓవర్సియర్ ఆఫ్ దట్. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళని అపాయింట్ చేయడం కానీ, వాళ్ళ యొక్క బాగుబోగులు చూడడం కానీ, వాళ్ళలో ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ ఆలోచనలు ఆలోచించేది కానీ, లేకపోతే రాజుగారి యొక్క ప్రిజనర్స్ అంటే ఖైదీలు ఉంటారు చూసారా, రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబడినటువంటి వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చేటువంటి బాధ్యత కానీ, ఆ చెరసాలని పర్యవేక్షించడం కానీ, హీఈస్ ది ఓనర్ ఆఫ్ దట్ ప్రిజన్ అనమాట. రాజు యొక్క ఖైదీలు ఎవరుంటారో వాళ్ళు ఉండేటువంటి ఆ జైలు యొక్క ఓనర్ అనమాట, అధిపతి. అధిపతి అనడం కన్నా ఓనర్ అంటే ఏమని అంటాం మనం దాని యొక్క ఆనర్ ఏమంటాం తెలుగులో పదం గుర్తురాట్లేదు. యజమాని. యజమాని, దాని యొక్క యజమాని అనమాట. కాబట్టి అది పోతీఫర్ యొక్క డెసిగ్నేషన్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు తర్వాత జరిగేటువంటి సన్నివేశాల్లో ఇది మరలా మీకు రిపీట్ అవుతుంది. కాబట్టి అలాగా 1898వ సంవత్సరం క్రీస్తు పూర్వం యోసేపు ఐగుప్తులోనికి ప్రవేశించడం జరిగింది. పోతీఫరు అన్నటువంటి అతని ఇంటిలో ఆయన ఒక దాసుడి కింద, ఒక సేవకుడి కింద ఆయన రావడం జరిగింది. ఒంటి మీద బహుశా ఒక నూలిపోగు కూడా ఉండకపోవచ్చు, లేకపోతే లోపల వేసుకున్నటువంటి వస్త్రాలు, లో వస్త్రాలు అని అంటాం కదా, అండర్ గార్మెంట్స్, అవి ఉండొచ్చు. ఎందుకంటే
అతను వేసుకున్నటువంటి పై అంగీని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అన్నలు చు చచ్చిపోయాడు కదా అని చూపించారు కదా. సో అతని యొక్క వస్త్రాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడనమాట యోసేపు వచ్చినప్పుడు. అయితే పొతీఫరు అతన్ని తీసుకుని వెళ్ళి ఇంటిలో అతన్ని పనికి పెట్టినట్లు మనం చూస్తాం. రెండవ వచనం వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అంటున్నాడు. ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. వెంటనే మనుషులకి ఒక ప్రశ్న వస్తుంది, రావాలి కూడా. దేవుడు యోసేపుకి తోడై ఉంటే ఈ బాధలో, ఈ శ్రమలో యోసేపు ఎందుకు పడాలి? యోసేపు యొక్క జీవితం అంతా మనకి తెలిసిందే, మీరు చాలాసార్లు చదివారు. కాబట్టి నేను అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, తర్వాత జరిగే విషయాల నుంచి నేను కొన్ని విషయాలు నేను వాడుకున్నా సరే మీకు అది సర్ప్రైజింగ్‌గా ఉండదు. యోసేపు యొక్క జీవితం మనకు తెలుసు. ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళాడు. ఇప్పుడు పొతిఫర్ ఇంట్లోనే కొంతకాలం అయిన తర్వాత చెరసాలలో వేయబడతాడు. దేవుడు అతనికి తోడై ఉంటే ఎందుకు జరగాలి ఈ పనులు అని చాలామంది ప్రశ్నిస్తా ఉంటారు. చాలామంది లోకంలో అడుగుతా ఉంటారనమాట. వై డు గుడ్ థింగ్స్ లేదా బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అని అడుగుతా ఉంటారనమాట. చెడు కార్యాలు, చెడు విషయాలు మంచోళ్ళకి ఎందుకు జరుగుతాయి? యోసేపు గురించి ఆలోచిస్తూ ఉంటే అన్ని రకాలుగా మంచోడి కింద కనిపిస్తూ ఉంటాడు. చాలామంది యేసుక్రీస్తుకి ఒక రకమైనటువంటి ముంగుర్తుగా యోసేపు యొక్క జీవితం ఉండేది అని కూడా అంటూ ఉంటారు చాలామంది. మరి ఇంత మంచిగా జీవించేస్తున్నటువంటి యోసేపుకి ఈ యవ్వన సమయంలో ఏంటి ఈ శ్రమ? పైగా ఇతను బానిసగా ఇక్కడికి వస్తే దేవుడు అతనికి తోడై ఉండెను గనక అని అంటున్నాడు ఏంటి? యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని అంటున్నాడు ఏంటి? తోడై ఉంటే ఈ పరిస్థితి వచ్చునా అని ఒక ప్రశ్న వస్తుంది మన జీవితంలో. నిజానికి యోసేపు యొక్క జీవితమే మనకి ఆన్సర్ని ఇస్తుంది అనమాట ఆ ప్రశ్నకి. ఎందుకంటే మన జీవితంలో మనం సాధారణంగా వీఆర్ ఆల్వేస్ నారో ఫోకస్డ్. మనం ముందున్నటువంటి ఒక అడుగునే చూడగలుగుతాం. మనం దీర్ఘంగా చూడలేము అనమాట. భవిష్యత్తులో జరిగే విషయాల్ని మనం చూడలేం. మహా యాంటిసిపేట్ చేయగలిగితే రేపేమవుతుందో మనం ఆలోచించగలం. అది కూడా గ్యారంటీగా చెప్పలేం. రేపు ఇలా అవ్వచ్చేమో అని అనుకుంటాం మనం. ఖచ్చితంగా జరుగుతుంది అని అనడానికి కూడా మన దగ్గర ప్రూఫ్స్ ఉండవు. కాబట్టి మనం చాలా నేరోగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఈ రోజు గురించి, రేపు గురించి, నిన్న మొన్న జరిగిన విషయాల గురించే మనం ఆలోచించగలం. అంతకు మించి మన పరిధి లేదు. యోసేపు యొక్క జీవితాన్ని కరెక్ట్‌గా ఆ మోమెంట్‌లో, ఆ క్షణంలో జరిగినటువంటి, లేకపోతే ఆ 2-3 రోజుల్లో జరిగినటువంటి విషయాలతో పోలిస్తే ప్రశాంతంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి జీవితంలో నుంచి ఇలాగ దాసుడిగా తెలియనటువంటి దేశానికి వచ్చాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో పడిపోయాడో అని మనం అనుకుంటా ఉంటే, దేవుడు అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అతన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాడు అన్నటువంటి కాంటెక్స్ట్‌ని మనం మిస్ అయిపోతాం అన్నమాట. అందుకని ప్రియులారా, నా సబ్మిషన్ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, దేవుడు నన్నేదో హింసించేస్తున్నాడని, లేకపోతే నాకే ఎందుకు ఈ శ్రమ అని, లేకపోతే నాలాంటోళ్ళకి, మంచోళ్ళకే ఎందుకు ఇలాంటి చెడ్డ విషయాలన్నీ జరుగుతా ఉండాలి అనేసి మనం అనుకుంటా ఉండడం, అది ఒక రకంగా చూడాలంటే కించితమైనటువంటి బుద్ధి. ఇట్స్ ఎ వెరీ టెంపోరల్ థింగ్ దట్ వి ఆర్ థింకింగ్ అబౌట్. దేవుడు ఇన్ హిస్ బిగ్ పిక్చర్, ఇన్ హిస్ విజ్డమ్, ఆయన యొక్క జ్ఞానంలో ఆయన సమస్తాన్ని చూడగలడు కాబట్టి, ఆయనకి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి, కొన్ని అనుభవాలు గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలి. ఎందుకు యోసేపుని అనుభవాల కింద గుండా తీసుకొని వెళ్ళాడో కూడా మనం చదివే కొలది యోసేపు యొక్క చరిత్ర మనకి స్పష్టమవుతుంది. ఈ అనుభవాలే ఎందుకు రావాలి, వేరే అనుభవాలు ఎందుకు ఇవ్వలేదు? దేవుడు దాన్ని స్పష్టం చేస్తాడు మనకి. దేవుడు ఇలాగా పొతీఫర్ ఇంటిలో కొద్దో గొప్ప స్వేచ్ఛ ఉన్న పరిస్థితిలోనే తోడుగా ఉన్నాడా? చెరసాలలోకి వేయబడిన తర్వాత తోడుగా లేడా? 39వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే మనం క్రిందకెళ్ళిన తర్వాత చెరసాలలో ఉన్నప్పుడు కూడా తోడై ఉన్నాడు దేవుడు యోసేపుకి. పరిస్థితులు మారి ఉండొచ్చు, స్వేచ్ఛ స్వాతంత్రం పోయి ఉండొచ్చు, కానీ గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ ఆల్వేస్ విత్ హిమ్. మనం సక్సెస్ఫుల్గా మనం అవుతున్నా సరే, మనం ఓడిపోయినా సరే, ఓడిపోతున్నా సరే, శ్రమలు మనల్ని వెంటాడుతూ ఉన్నా సరే, లేకపోతే సుఖమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా సరే, దేవుని యొక్క తోడు, దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి భరోసా మనల్ని ముందుకి నడిపించాలి.
అంతేగాని దేవుడు ఉన్నాడా లేడా, నాతో ఉన్నాడా, అయిపోయిందా నా పని, నేను దేవుడి నుంచి దూరంగా జరిగిపోయాను. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో విఫలమైపోతుంటే భయపడాలి సుమా. కానీ ఆత్మీయ జీవితంలో విఫలం అవ్వకుండా మనం దేవునితో నడుస్తూ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకి. యోసేపు యొక్క జీవితం మనకి ఆ భరోసా ఇస్తుందన్నమాట. ఎలాంటి ఫెయిల్యూర్‌ని ఫేస్ చేస్తున్నా సరే, ఎలాంటి ఓటమిని ఫేస్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితులను మనం ఫేస్ చేస్తున్నా సరే, దేవుని యొక్క తోడు మనకున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఇంకొక చోటకి తీసుకొని వెళ్తాడు. ఆ పరిస్థితుల్లో ఉంచడు దేవుడు మనల్ని. ఆ గ్యారంటీ మనకి కనిపిస్తా ఉందన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. అతడు వర్ధిల్లుతున్నాడంట. ఆ వర్ధిల్లడం ఎలాంటి వర్ధిల్లడం అంటే మరలా 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. దేవుడు సఫలం చేస్తా ఉంటే పనులను, దేవుడు ఇచ్చేటువంటి సక్సెస్ ఎలా ఉంటుందో తెలుసా? పక్కనోళ్ళు గమనించడం మొదలు పెడతారన్నమాట. ప్రక్కనోళ్ళు గమనించడం మొదలు పెడతారు. అబ్బా! ఇతని జీవితం ఏంటి? ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడేంటి మారిపోయింది? ఒకప్పుడు ఇలాగా విఫలమైనట్టు కనిపిస్తా ఉండేవాడు, ఓడిపోయినట్టు కనిపిస్తా ఉండేవాడు, ఇప్పుడేంటి సఫలమవుతా ఉంది. వాళ్ళ సఫలతని చూడగలరు. కానీ పోతీఫర్ ఏమని అర్థం చేసుకున్నాడు? యెహోవా సఫలము చేసెనని అర్థం చేసుకున్నాడు. పోతీఫర్‌కి అదెలా తెలిసింది? దేవుడు సఫలం చేశాడని అనుకోవచ్చు కదా! లేకపోతే ఇతని యొక్క చేతివాసి బావుంది కాబట్టి, ఇతను అడుగు పెట్టినప్పటి నుంచి నా జీవితం వర్ధిల్లింది. నా ఇంటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వర్ధిల్లుతున్నాయి. అతన్ని చూస్తుంటే అతనికి మంచి లక్ ఉన్నట్టుంది అని అనుకోవచ్చు కదా! యెహోవా అని ఎందుకు అంటున్నాడు? దానికి కారణం యోసేపే. ఎందుకంటే యోసేపు పదే పదే అదే చెప్తున్నాడన్నమాట. ఏమని? యోసేపు, "నువ్వు చేసిన పని భలే వచ్చింది యోసేపు" అంటే, "అయ్యా! దేవుడు నాకు సహాయం చేశాడు." యోసేపు, "నువ్వు నాటినటువంటి మొక్క చూడు ఎంత చక్కగా పెరిగిందో, ఎంత చక్కగా అందంగా కనిపిస్తోందో, మిగతా మొక్కల కన్నా భలే బ్రైట్‌గా ఉంది. ఈ పువ్వు, ఎన్ని పువ్వులొచ్చాయో చూడు." దేవుడు సహాయం చేశాడు. దేవుడు దానిని పెంచాడు. యోసేపు, "నువ్వు విత్తినటువంటి ఆ గింజలు చూడు, మొత్తం అంతా ఎంత ఎత్తు ఎదిగాయో చూడు, ఎంత మంచి పంటొచ్చిందో చూడు." అయ్యా! దేవుడు ఆ పంటనిచ్చాడు. మనిషి మన సక్సెస్‌ని చూడగలడు. కానీ ఆ సక్సెస్‌లో దేవుడిని చూపించడం మన బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పోతీఫరు యోసేపులో ఉన్నటువంటి ఆ చేతివాసిని చూసాడు. ఆ లక్‌ని చూసాడు. కానీ యోసేపు దాన్ని మళ్ళించి ఏమని అంటున్నాడంటే, దేవుడు నాకు చేశాడిది. ఎందుకలా అనుకోవాలి మనం? దేవుడు అలా చేశాడని అని యోసేపు అంటున్నాడని ఎందుకు అనుకోవాలి? 9వ వచనం చూద్దాం ఉదాహరణకి. లేకపోతే ఆహ్, 9వ వచనం. 9వ వచనం మధ్యలో అంటున్నాడు. భార్యతోటి అంటున్నాడు మాట్లాడుతూ. పోతీఫర్ యొక్క భార్యతో. "కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును." దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఎందుకొచ్చాడు దేవుడు? యోసేపు యొక్క ఆలోచన ఎప్పుడు దేవుడి మీద ఉంది. 40వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. మధ్యలో నుంచి చదువుతున్నా. "యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా!" అంటే ఎక్కడ ఏ పాయింట్‌లో అయినా సరే దేవుడిని కాంటెక్స్ట్‌లోకి తెచ్చుకుంటున్నాడనమాట. దేవుని యొక్క పరిధిలో ఆలోచిస్తున్నాడనమాట. కాబట్టి నేను కన్విన్స్ అయ్యాను ఏ విషయంలో? యోసేపు, "నువ్వు చేసిన పని చాలా బావుంది. నువ్వు చేసిన వంట చాలా బావుంది" అంటే యోసేపు, "అవునా అయ్యగారు, థాంక్ యూ" అని అనకుండా ఏమని చెప్తున్నాడంటే, "అయ్యా! దేవుని కృప. అయ్యా! దేవుని వలన. అయ్యా! యెహోవా నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేనిలా చేస్తున్నాను." కాబట్టి యజమానుడికి, పోతీఫర్‌కి యోసేపులో కాదనమాట ఇదున్నది. యోసేపు యొక్క దేవుడిలో ఉందనమాట ఇది. యెహోవా వలన అనమాట ఈ ఆశీర్వాదం అంతా కూడా అని పోతీఫర్ అర్థం చేసుకుంటున్నాడు. దేవునిని మహిమపరచడం అంటే అదేనండి. మనకి సక్సెస్ వస్తా ఉన్నప్పుడు, ఆ సక్సెస్‌ని మనం స్టీల్ చేసుకోవడం కాదు. ఆ గ్లోరీని మనం స్టీల్ చేసుకోవడం కాదు. మనం దొంగిలించడం కాదు. దేవునికి అప్పగించాలి. అది చిన్న భేష్, సభాష్ అని ఎవరన్నా మనకు చెప్పినా సరే
లేకపోతే మనకి కొన్ని చాలా బిరుదులు ఇచ్చేసి మనల్ని బాగా సత్కరించినా సరే, గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. ఒక చిన్న మాట కానివ్వండి, లేకపోతే ఎన్నో లక్షలో ఎంతో ఇచ్చేసి మనకి మీరు చేసిన పనికి నేను ఇస్తున్నానన్నా సరే, ద గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. చిన్న దాంట్లో దేవుణ్ణి తీసుకొని వస్తున్నాడు కాబట్టి, దేవుని మహిమపరుస్తున్నాడు కాబట్టే అతను చూడగలిగాడు. కొన్నిసార్లు పరీక్షలు రాస్తా ఉంటాం మనం. చాలా బాగా రాసావు ఈ ప్రశ్నకి జవాబు అని అంటే, ఎన్నిసార్లు దేవుడు నాకు సహాయం చేశాడని మనం చెప్తాం. కొన్నిసార్లు భలే ప్రసంగం చేశారండి అని చెప్తే, అబ్బా దేవుడు సహాయం చేశాడండి, దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడని ఎన్నిసార్లు చెప్తాం. ఏం వాయిస్ అండి మీది, ఎంత చక్కగా పాడారండి పాట అని అంటే, నన్ను కదిలించేసింది అని అంటే, మనం మురిసిపోతామా లేకపోతే దేవునికి మహిమ చెల్లిస్తామా వాళ్ళ ముందు? బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభా నేను చక్కగా పాడడానికి సహాయం చేసావు, థ్యాంక్ యూ అని అనడం వేరే. మిగతా వాళ్ళ ముందు మనం దేవుణ్ణి ఎలాగా గనపరుస్తున్నాం? మన సక్సెస్కి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ దేవుడే అన్నటువంటి విషయాన్ని ఇతరులతో చెప్తున్నామా, సైలెంట్గా ఉండిపోతున్నామా? పిల్లరా, మన జీవితంలో మీలో ఉన్నవారిని యవనస్తులు కాబట్టి మనం ఎదుగుతూ ఉండే కొలది, కొంతమంది యవనస్తులు ఉన్నారు కాబట్టి ఎదుగుతూ ఉండే కొలది, దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో చాలా మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, మనం అభినందించబడతాం, మనల్ని మెచ్చుకుంటారు ప్రజలు. మెచ్చుకుంటున్న ప్రతిసారి మనం ఉప్పొంగిపోకూడదు, దేవునికి మహిమను చెల్లించాలి. ఆ శీర్షికలోనే ఇంకొక ఆ కాంటెక్స్లోనే ఇంకొక మాట ఏంటంటే, భార్య వచ్చి, పోతీఫర్ యొక్క భార్య యోసేపుని వేధించడం మొదలుపెట్టింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వరుసగా వేధిస్తా ఉంది. మరి ఎంతకాలం వేధించిందో ఆమె తెలియదు. ఒకానొక రోజు కొంచెం ఫార్వర్డ్ అయిపోయింది, పారిపోయాడు యోసేపు. కానీ ఏమని చెప్తా ఉన్నాడు, యజమానుడు నాకు సమస్తాన్ని, ఆస్తంతటిని ఇచ్చేశాడు నాకు, నా చేతి కిందకి, నేను ఒక్కదాన్ని ఇవ్వలేదు కదా నాకు అని అంటున్నాడు. 5వ వచనం చూస్తే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని అన్నాడు కదా. దాన్ని కోట్ చేస్తూ అంటాడు 8వ వచనంలో, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించక ఉండలేదు. అంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత దేవుడు అతనిని ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి విషయం గమనించి, గ్రహించి, అంత మంచి పేరు వచ్చిన తర్వాత ఉప్పొంగిపోలే. ఫెయిల్యూర్లో ఎంతమంది తప్పిపోతారో దానికన్నా చాలా ఎక్కువ మంది సక్సెస్లో తప్పిపోతారండి. ఓడిపోయినప్పుడు దేవుణ్ణి కాదు అని అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకన్నా, గెలిచినప్పుడు దేవుడు అక్కర్లేదు అని అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సామెతలు 30వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం, 9వ వచనం తీసి చూడండి ఒకసారి ఎవరైనా సరే. సామెతలు 30వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. అది అంటున్నాడు అనమాట. హెల్ప్ మీ టు బి కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. నాకు అధికంగా ఐశ్వర్యం ఇచ్చేక, అలాగని చెప్పి నాకు ఉన్నదంతా తీసి నన్ను బేదోడిని చేసేక, రెండిటిలో కూడా నేను పడిపోయే భయం ఉంది నాకు అని అంటున్నాడు. దురదృష్టం ఏంటంటే చాలా మంది ఫెయిల్యూర్లో దేవుని మీద ఆధారపడడానికి వస్తారు, కాదని అన్నట్లే. కంటిన్యూస్ ఫెయిల్యూర్స్లో కొంతమంది బ్యాక్ స్లైడ్ అయిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. కానీ మనుషులకి సక్సెస్ వెనకాల సక్సెస్ వచ్చేస్తూ ఉంటే కళ్ళు నెత్తికెక్కేస్తాయి, దేవుడు అక్కర్లేదు ఇంకా.
అందుకనే ఒకరిని ఓటమి పాలు చేయడం కన్నా ఒకరిని గెలిపించడం ఆ వ్యక్తికి ఇంకా కీడు చేస్తుంది అనమాట కొన్నిసార్లు. కాకపోతే యోసేపుకి హీ న్యూ హిజ్ లిమిట్స్. నా పరిధేంటో నాకు తెలుసు, నాకు నా యజమానుడు ఇచ్చిందేంటో నాకు తెలుసు. ఐ నో ఇన్ వాట్ థింగ్స్ ఐ హ్యావ్ అథారిటీ. నేను చేయగలిగినది ఏంటో నాకు తెలుసు, నేను చేయలేనిదేంటో, నేను చేయకూడనిది ఏంటో నాకు తెలుసు. ఐ హ్యావ్ మై లిమిట్స్ అని అంటున్నాడు అనమాట. ఒకవేళ నేను లిమిట్ దాటాలని ఆలోచించినా నా యజమానుడికి నేను భయపడక, యజమానుడే నాకు సమస్తాన్ని ఇచ్చేసాడు కదా, పోతే పోనీ నా యజమానుడికి నా వల్లనే కదా ఇంత లాభం వస్తుంది అని నేను ఆలోచించిన, ఐ కాంట్ గో అగేన్స్ట్ గాడ్. నేను దేవునికి విరోధంగా వెళ్ళలేను. యోసేపు యొక్క ఆలోచన విధానం అదనమాట. నో యువర్ లిమిట్స్. పిల్లలు ఎంత ఫాస్ట్గా మనం ఎదగగలుగుతామో అంతే ఫాస్ట్గా, ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా ఫాస్ట్గా మనం పడిపోగలుగుతాం కూడా. మనం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. యోసేపు కళ్ళు నెత్తికెక్కేయలేదు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా, నా యజమానుడు తన ఇంటిలో ఉన్నదంతా నాకు ఇచ్చేశాడు కదా, అంటే దాని అర్థం ఏంటి? అతని ఇంటిలో ఉన్నటువంటి సేవకుల్ని ఇచ్చేశాడు, అతని ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఇచ్చేశాడు, అతనికి ఉన్నటువంటి పంటని ఇచ్చేశాడు, అతనికి ఉన్నటువంటి ఆస్తినంతటిని సమకూరి ఇచ్చాడు అనమాట. తాళాలు ఉన్నాయన్నమాట ఇంకా ఈయన దగ్గర. యోసేపు ఇంకేం అడగట్లేదు అనమాట. యోసేపు ఈ రికార్డు గురించి చెప్పు, యోసేపు నాకు లెక్క అప్పచెప్పు, నథింగ్, మొత్తం ఇచ్చాడు, చూసేసుకో నువ్వు అనేసి. అంత భరోసా ఉందన్నమాట యోసేపు మీద. అంత భరోసా ఉన్నప్పుడు హౌ కెన్ ఐ ఎక్సీడ్ మై లిమిట్స్? ఎంత ఇచ్చాడు, ఆ ఒక్కటి ఇవ్వలేదు, ఆ ఒక్క అడుగు నేను వేయలేను, ఆ ఒక్కడుగు నేను వేయలేను. ప్రియులరా, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది, మన జీవితంలో మనకి సభాష్ మీద సభాష్ వస్తా ఉన్న కొలది, మన జీవితంలో మన పేరు పెరుగుతా ఉన్న కొలది, మన పరిధేంటో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. బీయింగ్ గ్రౌండెడ్ అంటే ఈ నేల మీద ఉండడం అనమాట. ఏం సంపాదించినా, ఏం సాధించినా అది జీవితంలో కానీ, కెరీర్లో కానీ, పరిచర్యలో కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది. పౌలు అంటాడు, నేను ఉప్పొంగిపోకుండా నా పక్కలో ఒక ముళ్ళు ఉంది అంటాడు. అంటే ఆ ముళ్ళు లేకపోతే ఈయన బలూన్లాగా ఉప్పొంగిపోతాడు అనమాట. నాకన్నా గొప్ప ప్రసంగికుడు లేడు, అసలు నాలాంటి అపోస్తులుడు లేడు అనేసుకుంటాడు అనమాట. ఆ ముళ్ళు ఉంది కాబట్టి అణిగిమణిగి ఉంటున్నాడు అనమాట. దేవుడికి తెలుసు, అందుకనే ఆ ముళ్ళుని పెట్టాడు అనమాట. పైపెచ్చి అంటా ఉన్నాడు అనమాట, నేను ఇంత చేసిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతాను అని అనేసి నన్ను నేను కొట్టుకుంటాను, నేను ఎంతో కష్టపడతాను నా శరీరాన్ని నేను కంట్రోల్లో తెచ్చుకోవడం కోసమని, టు డిసిప్లిన్ మై సెల్ఫ్. అంత చేసిన తర్వాత అబ్బే ఈయన కాదు ఇంకెవరో అనేసి క్రీస్తు గురించి అంటానేమో అని భయం వెంటాడుతూ ఉందన్నమాట పౌలుకి. అందుకనే వాళ్ళ పరిధి వాళ్ళకి తెలుసు అన్నమాట. టు నో ఆర్ హ్యూమానిటీ, ఆ హ్యూమన్ నేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇలా నించొని ఉన్నానంటే, ఈరోజు నాలో కొద్దో గొప్ప నీతి ఉందంటే, ఈరోజు నేను ఈరోజు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నానని చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే మనం కాదు, నాట్ ఎట్ ఆల్ అస్, మనం కానే కాదు అసలు. దానికి కారణం ఎవరంటే దేవుడు. నేను నిటారుగా నిలవబడగలుగుతున్నానంటే క్రైస్తవ జీవితంలో దానికి కేవలం కారణం దేవుడు. కాబట్టి నన్ను గనక దేవుడు వదిలేశాడంటే, నా జీవితానికి నా బాణాన్ని నన్ను వదిలేశాడంటే, నా మానాన్న అయిపోయింది నా జీవితం, పడిపోతా వెంటనే. ఇట్స్ ఓన్లీ హీ హూ ఇస్ కీపింగ్ మీ. కాబట్టి నేను పొంగడానికి నాలో ఏమీ లేదనమాట. ఆ విషయం నాకు తెలిసిన కొలది, నా పాపతత్వం గురించి నాకు తెలిసిన కొలది, ఇటు దేవుని మీద ప్రేమ నాకు అధికమవుతూ ఉంటుంది, నా లిమిట్స్ కూడా నాకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట.
కాబట్టి యోసేపుకి తన లిమిట్స్ ఏంటో బాగా తెలిసినటువంటి వాడు. యోసేపులో అవ్వాలని అనుకుంటున్నారా? లిమిట్స్ తెలుసుకోండి, మీ లిమిట్ ఏంటో. యోసేపులో అవ్వాలనుకుంటున్నారా? ఓకే, నా పరిధి ఇదే, దీనిని దాటి వెళ్ళకూడదు, నా పరిధి ఏంటి నేను అర్థం చేసుకోవాలి. నాకు దేవుడిచ్చిన పరిధి ఏంటి, నా ఇంటిలో ఉన్నటువంటి పరిధి ఏంటి, నా భార్య నాకు ఇచ్చిన పరిధి ఏంటి, సమాజం నాకు ఇచ్చిన పరిధి ఏంటి. లెట్ మీ ఆపరేట్ విత్ ఇన్ దట్. ఆ పరిధిలోనే నేను నా జీవితాన్ని కొనసాగిస్తా. దాన్ని దాటి వెళ్ళను. నా పరిధులు నేను తెలుసుకోవాలి. యెహోవా నాతో ఉన్నాడు, నిజమే. యెహోవా నాతో ఉన్నాడని నా యజమానుడు కూడా చూశాడు, నిజమే. అందరూ చూసి నన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు నా పర్ఫార్మెన్స్ని చూసి, నిజమే. కానీ నా పరిధిలో నేను లేకపోతే ఇదంతా ఎగిరిపోద్ది. పరిధిలో ఉన్నా సరే ఎగిరిపోయింది కదా మరి ఈయనకి. మరి దానికి ఏమొస్తుంది, ఏమంటాం? జోసెఫ్ వాజ్ విండికేటెడ్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని మిస్ అవుతారు. చాలా మంది అనుకుంటారు పోతీఫర్కి యోసేపుకి కనెక్షన్ కట్ అయిపోయింది అనుకుంటారు. ఇంకా అవలే. వాక్యం చెప్తుంది. 40 అధ్యాయంలోకి వెళ్ళి 4వ వచనం చూడండి. అక్కడ జాగ్రత్తగా చదివితే మీకు కనిపిస్తూ ఉంటుంది. వారిని చెరసాల 3వ వచనం చదువుతున్నా. ఇక్కడ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి తెలుసు కదా మనకి, అందుకని అన్ని చదివించట్లేదు నేను. వారిని చెరసాలలో నుంచుటికై రాజ్య సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా, ఎవరు చేశారు యోసేపు వశం? చాలా మంది అనుకుంటారు జైలర్ చేశాడు అనుకుంటారు. జైలర్ చేయలే. ఎవరు చేశారు? ఆ సేనాధిపతి. ఏ సేనాధిపతి? రాజ సంరక్షక సేనాధిపతి. ఎవరి రాజ సంరక్షక సేనాధిపతి? 39వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్తే రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు. కాబట్టి ఎవరు అప్పగించారనమాట? 40వ అధ్యాయం 4వ వచనంలో ఈ పానదాయకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని యోసేపుకి పోతీఫరు అప్పగించాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని పోతీఫరు చెరసాలలో కూడా గమనిస్తున్నాడు. కాబట్టి పోతీఫర్కి అర్థమైందనమాట, నా భార్యదే తప్పు, యోసేపు తప్పు చేసే మనిషి కాదు, నా భార్య ఏదో చేసేసి ఉంటుంది, వీడి మీద అనవసరమైన నింద వేసేసింది. కానీ మరి భార్య కదా, ఇప్పుడు ఏం చేయలేను నేను, ప్రజలందరి దగ్గర పరువు పోతుందాన్ని కనుక నేను రిలీజ్ చేశానంటే, నా భార్య ఇలా చేసిందని చెప్పుకున్నానంటే, అందుకనే పైకి చూపించడానికని యోసేపుని చెరసాలలో పెట్టేశాడు. కానీ రాజుకి క్లోజెస్ట్ పీపుల్ని తీసుకుని వచ్చి యోసేపు దగ్గర పెట్టాడు అనమాట పోతీఫర్. దేవుని యొక్క ప్రణాళిక కూడా ఎంత చక్కగా అల్లాడో చూడండి దేవుడు. పోతీఫర్ కాకుండా ఇంకెవరు కొనుక్కున్నా సరే యోసేపుని బహుశా ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. పోతీఫర్ యొక్క మనసును ప్రేరేపించి యోసేపుని కొనుక్కునేటట్టు చేసింది దేవుడే అనమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇట్ వాస్ గాడ్ హూ మేడ్ ఇట్ పాసిబుల్. పోతీఫర్ ఇంటిలోకి ఎలా తీసుకొని వచ్చాడు దేవుడు? పోతీఫర్ ఇంట్లోకి ఎవరు తీసుకొని వచ్చారు? దేవుడు తీసుకొని వచ్చాడు. చెరసాలలోకి ఎవరు తీసుకుని వెళ్ళారు? దేవుడే తీసుకుని వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ సో జోసెఫ్ వాజ్ విండికేటెడ్. పోతీఫరు ఆ అపోహలో లేడనమాట. ఇంకా భార్య చెప్పినప్పుడు కోపంతో మండిపడిపోయాడు. యోసేపు అనేసి పళ్ళు కరిచేసుకున్నాడు. కానీ కొన్ని నెలలు అయిన తర్వాత ఆ చెరసాలలో యోసేపు చేస్తున్నటువంటి పనిని చూసి, చెరసాల అతని ఇంట్లోనే ఉంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కనుక చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ చెరసాల పోతీఫర్ ఇంట్లోనే ఉంది. కాబట్టి ఆ పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి ఆ చెరసాలలో ఇతను ఉన్నారు. కాబట్టి యోసేపు గురించిన వర్తమానం వస్తూ ఉంది. కాబట్టి చివరికి జైలర్ గారు కూడా, చెరసాల మీద ఉన్నటువంటి అధికారి కూడా యోసేపుకి సమస్తం అప్పగించేశాడు. కాబట్టి యోసేపుని చూస్తా ఉన్నప్పుడు పోతీఫర్కి అర్థమవుతుంది. ఒకవేళ యోసేపు కనుక, అబ్బా ఇంతకాలం నేను నీతిగా బ్రతికాను, ఆమె రోజు నన్ను ఇరిటేట్ చేస్తున్నా సరే నేను తప్పలేదు, నిక్కచ్చిగా జీవించాను, ఒక్కసారి నేను ఒకవేళ ఫెయిల్ అయిపోయి పాపం చేస్తుంటే, ఆమెతో వెళ్ళిపోయి ఉండుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా, నీతిగా జీవించడం కన్నా పాపంలో జీవించడమే మిన్నా అని ఒక్క క్షణం అనుకుని తన యొక్క ఆ జీవిత విధానాన్ని మార్చుకున్నాడంటే ఇవన్నీ జరుగుండేవి కాదు యోసేపుకి.
ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఇంటిలో ఉన్నా, మనం ఆఫీస్లో ఉన్నా, మనం చెరసాలలో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే మన నీతిని మనం కాపాడుకోవడం ఇంపార్టెంట్. నేను ఇంటిలో ఉన్నప్పుడు అబ్బా అమ్మ నాన్నలు ఉంటారు కాబట్టి, లేకపోతే భార్య ఉంటుంది కాబట్టి, పిల్లలు చూస్తున్నారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒక రకమైనటువంటి జీవితం జీవిస్తాను. మాటలో చాలా శుద్ధంగా జీవిస్తూ ఉంటాను. టీవీలో చూసేది చాలా శుద్ధమైనటువంటి నేను చూస్తూ ఉంటాను. ఒక్కసారి వాళ్ళు ఎవరు లేకపోతే నా జీవితం ఇంకా విచ్చలవిడితనమే అని అనుకుంటా ఉంటే అదేం జీవితం అసలా? యోసేపు అలా లేడు. చెరసాలలోకి తన యొక్క నీతిని బట్టి వచ్చాడు. మంచి చేశాడు కాబట్టి చెరసాల్లో పడ్డాడు. కానీ మంచిని వదిలేయలేదు అందుకని. హి స్టిల్ కంటిన్యూడ్ టు బి గుడ్. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో. కాబట్టి హీ వాజ్ విండికేటెడ్. అంటే పొతిఫర్ అతని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు అనమాట. ముప్పై 39వ అధ్యాయం 22వ వచనం చూస్తే, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఏమంటున్నాడు ఇక్కడ? చెరసాల అధిపతి మొత్తం చెరసాలలో ఉన్నటువంటి మనుషులందరినీ ఇచ్చేసాడు అనమాట. యోసేపు వయసు ఎంత? మహా అయితే 18, 19 ఏళ్ళు, 17 ఏళ్ల వయసులో కలిసాం మనం అతన్ని. ఇప్పుడు మహా అయితే మరి ఎంతకాలం పోతిఫర్ దగ్గర పనిచేసాడో నాకు తెలియదు కానీ 18, 19 మహా అయితే 20 ఏళ్ళు వేసుకోండి. ఆ జైల్లో ఉన్నదా రాజు మీద తిరుగుబాటు చేసినటువంటి ఖైదీలు ఉంటారు అక్కడ. అంటే వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. రాజు మీదే తిరుగుబాటు చేయాలంటే వాడు ఎంత కఠినుడై ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఎందుకు వచ్చింది వాళ్ళరా బాబు, రాజుగారిని ఏదైనా మాట్లాడడం ఎందుకు, లేకపోతే రాజుకి అగెన్స్ట్గా వెళ్ళడం ఎందుకు అని మనం మౌనంగా కూర్చొని టైప్ అనమాట. మనం కొంచెం సౌమ్యులం కాబట్టి. రాజుగారికే వ్యతిరేకంగా వెళ్ళాడంటే వాడు పెద్ద రౌడీ అయి ఉండాలి. అలాంటి రౌడీలందరినీ కూడా యోసేపుకి ఇచ్చాడనమాట. యోసేపు వాళ్ళ మీద ఆజమాయిషీ చేస్తున్నాడు. వాళ్ళ మీద అథారిటీ ఉందన్నమాట యోసేపుకి. కానీ ఈ 20 ఏళ్ల కుర్రోడు వాళ్ళని ఏలేస్తున్నాడు అనమాట. పొతిఫర్ ఇంట్లో ఏమైంది? ఆస్తి అంతా అప్పగించేశాడు అనమాట. ఎస్టేట్ అంతా అప్పగించేశాడు. పొలాలు యోసేపు నువ్వే చూసుకో, ఇదిగో సేవకులు యోసేపు నువ్వే చూసుకో, ఇదిగో బంగారం యోసేపు నువ్వే చూసుకో, ఇదిగో వర్తకులతో ఏదో పని ఉంది అది కూడా నువ్వే చూసుకో, మొత్తం బిజినెస్ ఫుల్ జోసెఫ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నాడు అనమాట పొతిఫర్. నేను అసలు ఏం పట్టించుకోను, అసలు రాను కూడా నేను నీ జోలికి. నువ్వేది చేయాలనుకుంటే అది చెయ్యి. యోసేపు మేనేజ్ చేస్తా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తర్ఫీ ఇస్తున్నాడు అనమాట. హీస్ ట్రైనింగ్ హిమ్ అప్. అర్థం చేసుకోవాలి మనం. ఆస్తిని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అందులో స్కిల్ ఇస్తున్నాడు అనమాట పోతిఫర్ ఇంట్లో దేవుడు. కఠినమైనటువంటి మనుషులని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా పనులు చేయించాలి, ఇవన్నీ కూడా చెరసాలలో ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట. ఈ రెండు పనికొచ్చే యోసేపుకి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. ఈ ట్రైనింగ్ కనుక లేకపోతే అక్కడికి వెళ్ళి అబ్బా 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 అమ్మా అమ్మా అని తడుముకునేవాడు అనమాట. అందుకనే ప్రియులారా, కొన్ని సార్లు దేవుడు మనల్ని ట్రైన్ చేయడం కోసమని, మనల్ని ఒక శిక్షణలో నుంచి తీసుకుని వెళ్ళడం కోసమని మనం అర్థం చేసుకోలేని, మనకి అంతు పట్టలేని, మనకి డిప్రెసింగ్గా కనిపించేటువంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు అనమాట. మోషే జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలు అంతఃపురంలో అద్భుతంగా జీవించాడు. రోజు మాంసం తింటూ ఐగుప్తు యొక్క సకలమైనటువంటి భోగభాగాలు కూడా అనుభవిస్తూ సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించుంటాడు. 40 ఏళ్ళు తర్వాత తీసుకుని వచ్చి అరణ్యంలో పడేశాడు అనమాట. గొర్రెలతో తప్ప ఇంకా దేంతో మాట్లాడలేక. చివరికి ఎలా అయిపోయిందంటే ఐగుప్తు యొక్క సకల విద్యల్లో కూడా ప్రావీణ్యుడైనటువంటి ఈ మోషే గారు దేవుని దగ్గరకు వచ్చి అబ్బాయి నాకు నత్తి అంటున్నాడు అనమాట. మాట్లాడడం మర్చిపోయాడు అనమాట. హీ ఫర్గాట్ హౌ టు టాక్ టు పీపుల్. ఎందుకంటే గొర్రెలతో ఉండి రోజు తుత్తు అని అనడం తప్ప ఇంకేం రావట్లేదు అనమాట ఈయనకి. ఏంటబ్బా నా జీవితం 40 ఏళ్ళు అనేసి అనుకుంటా ఉండుంటే మోషే
ఆ తర్వాత తెలిసిందనమాట నెక్స్ట్ 40 years కోసం సిద్ధపరిచాడని. గొర్రెల కన్నా అధ్వానమైనటువంటి ఇశ్రాయేలీల దగ్గర ఆ ఓపిక, ఆ సహనము, ఆ స్కిల్, ఆయన ప్రయాణం చేసేటువంటి ఆ ప్రతి టెరైన్, ప్రతి అడుగు ఇక్కడ కొండ ఉంది, ఈ కొండ ఇక్కడ చెట్టు ఉంది, అదంతా ఆయన తిరిగినటువంటి ప్రాంతం అనమాట. ఇశ్రాయేలీల తర్వాత తిరిగింది. సో మోసెస్ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాజ్ డూయింగ్. ఎందుకు 40 సంవత్సరాలు? ఈ 40 సంవత్సరాల కోసం. యోసేపు ఎందుకు చెరసాలలో ఉన్నావు? తర్వాత నన్ను ఫరో తర్వాత 2వ అధిపతిగా నేనే ఉంటాను. నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. మనం కూడా ఎందుకన్నా నాకు ఈ పరిస్థితి, ఎలాంటి పరిస్థితిలో, ఇంత డిప్రెషన్లో ఉన్నా నేను, ఎందుకు నాకు? గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ అప్. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావంటే, నువ్వు దేవుని వైపు చూస్తున్నావంటే, ఈ పరిస్థితిలో కూడా యోసేపు దేవునిని మర్చిపోలేదు కదా. వాళ్ళకి ఇందాక మనం చదువుకున్నట్లు వాళ్ళకి కళలు వచ్చినప్పుడు భావాలు చెప్పేటిది దేవుని విషయంలో ఉంది కదా అని అన్నాడు కదా. అంటే హీ డిడ్ నాట్ ఫర్గెట్ గాడ్. దేవుణ్ణి తిట్టట్లేదు, దూషించట్లే. నేను నీ కోసం అని జీవిస్తే నువ్వే నన్ను చెరసాల్లో తీసుకొని వచ్చావు అని అనట్లేదు. ఈస్ కంప్లీట్లీ బిహైండ్ గాడ్. దేవుని వెనకాలే ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాల్సిన సమయంలో హెచ్చించాడు. హీ ట్రైన్డ్ హిమ్ అప్. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం, ఎలీషా దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా నీళ్లు పోయడమే ఎలీషా పని. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఏలియాకి నీళ్లు పోయడమే. భోజనం చేశాడు, అరే ఎలీషా చేతులు కడుక్కోవాలరా, నీళ్ళు తెచ్చేవాడు. బయట నుంచి వచ్చాడు ఏలియా, అరే ఎలీషా కొంచెం అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకునిరా, కాళ్ళ మీద పోస్తున్నాడు నీళ్లు. ఇదే ఈయన పని. ఏలి వెనకాల తిరిగిన కాలం అంతా కూడా. కానీ యెహూ అతన్ని చూసినప్పుడు చనిపోతున్న స్టేజ్లో, నా తండ్రి ఇశ్రాయేలుకి రథము రౌతు నువ్వే కదా అని అన్నాడు కదా ఎలీషాని. అంత స్టేజ్కి తీసుకుని వెళ్ళిపోయాడు కదా దేవుడు. గొడ్లు కాచుకుంటూ పొలం దున్నుకుంటున్నటువంటి ఆయన రథము రౌతు అయిపోయాడు ఇశ్రాయేలుకే. ఎంత సూపర్ పేరు అది. ఎందుకు? హీ వాజ్ బీయింగ్ ట్రైన్డ్. ఏలియా వేస్తున్నటువంటి ప్రతి అడుగు చూశాడు. ఏలియా యొక్క జీవితం చూశాడు. ఏలియా యొక్క ఛాలెంజింగ్ పరిస్థితులు చూశాడు. ఎలీషా నేర్చుకున్నాడు. ఏలియా చేయవలసినవి ఎలీషా తెలుసుకున్నాడు. ఏలియా చేయకూడనివి కూడా ఎలీషా తెలుసుకున్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఏలియా పరిచర్య కన్నా ఎలీషా పరిచర్య ఇంకా సక్సెస్ఫుల్ అయింది. దేవుడు టీచ్ చేశాడు అనమాట. అబ్బాయి, పొతిఫర్ ఇంట్లో నువ్వు నేర్చుకో, లెక్కలు ఎలా వేయాలి, డబ్బులు నీ చేతిలో ఉంటే ఎలా మేనేజ్ చేయాలి, ఆస్తిని ఎలా వృద్ధి చెందించాలి, ఎకనామిక్స్, ఫైనాన్స్ అంతా నేర్చుకో. అక్కడ చెరసాల్లో పడేస్తాను. చెరసాల్లో ఏం నేర్చుకోవాలి? కఠినమైనటువంటి మనుషులు ఉంటారు, వాళ్ళకన్నా కఠినలు ఇంకెక్కడ కనిపించరు నీకు. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకో, వాళ్ళ చేత పని ఎలా చేయించాలో తెలుసుకో. రేపొద్దున్న కరువు వచ్చినప్పుడు నీకోసం ధాన్యాగారాలు కట్టాలంటే, నీకోసం అది కట్టాలంటే, ఇది కట్టాలంటే ఎవడు చేయడు సుమి. ఎవడు నమ్మడు. 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుందంటే ఎవడు నమ్మడు. బోల్డంత సమృద్ధి ఉంది ఇప్పుడు. ఆ సమృద్ధిలో చక్కగా గెంతులేసుకుంటా కూర్చుంటారు. రేపటి కోసం సిద్ధపడమంటే సిద్ధపడరు. నువ్వు చేయించాలి. ఇలాంటి మనుషులతో నువ్వు డీల్ చేస్తే అప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. గాడ్ వాస్ ట్రైనింగ్ హిమ్. దేవుడు శిక్షణ ఇస్తున్నాడు. కాబట్టి మన పరిస్థితులు, మనం జీవితం గుండా వెళ్తున్నట్టు మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి అనుభవాలు అవి కేవలం మన శిక్షణ కోసం అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. త్రూ దాట్ దేవుడు మనల్ని మోల్డ్ చేస్తాడు. దేవుడు మనల్ని ఆయనకి పనికొచ్చేటువంటి పనిముట్టులాగా మార్పు చెందిస్తాడు అన్నమాట. యేసుప్రభు వారు సర్వెంట్ లీడర్షిప్ అని అంటాం కదా మనం. నాయకుడి కింద ఉండాలి అని అంటే సేవ చేయాలి. సేవకుడే కరెక్ట్ నాయకుడు అని మనం అంటూ ఉంటాం, సర్వెంట్ లీడర్షిప్ అని. యేసుప్రభు వారు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక టవల్ చుట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ
మీ మీద ఉన్నటువంటి నేనే, మీకు బాధకుడైనటువంటి నేనే, మీకు ప్రభు అయినటువంటి నేనే ఇలా చేస్తున్నానంటే మీరేం చేయాలి? అండ్ సర్వెంట్ లీడర్షిప్ నేర్పించారు. ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే యోసేపు ద ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే 4వ వచనం చూస్తే, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఉపచారం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే సర్వీస్ చేశాడు అనమాట వాళ్ళకి. హీ మినిస్టర్డ్ టు దెమ్ అని ఉంటుంది కొన్ని వర్జన్స్ లో. హీ టుక్ కేర్ ఆఫ్ దెమ్ అని ఉంటుంది కొన్ని వర్జన్స్ లో. ఏం చేయాలినా? అరే పానదాయకుల అధిపతి ఆ పని చేయి, నువ్వు భక్ష్యదాయకుల అధిపతి నువ్వు ఈ పని చేయి అని చెప్పాలే కానీ వీళ్ళకి నువ్వు ఉపచారం ఏం చేయడం ఏంటి? సర్వెంట్ లీడర్షిప్ అనమాట. చేయించాల్సిన సమయంలో చేయిస్తాను, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదో అవసరం ఉంది, బహుశా దెబ్బలు తగిలేయేమో, వాళ్ళకి తన్నేడేమో ఫరో, ఆ దెబ్బలకి నేను మందు రాస్తా, వాళ్ళకి భోజనం తెచ్చి పెడతా, వాళ్ళు కొంచెం సరి అయ్యేదాకా. ఎక్కడ పోయింది? గత నెల మనం చూస్తా ఉన్నప్పుడు, కళలు కంటా ఉన్నప్పుడు ఆ కళల్ని చక్కగా గొప్పగా చెప్పుకున్నాడు కదా అందరి దగ్గర. అరే అన్నలో నాకేం కళ వచ్చిందో తెలుసా? నా పనం మధ్యలో నుంచుంటే మీ పనులన్నీ కూడా నా పనకి వంగేరా. అరే అన్నలో నాకేం కళ వచ్చిందో తెలుసా? ఆకాశంలో సూర్యుడు చంద్రుడు కూడా నాకు వంగేశాయిరా. 11 నక్షత్రాలు నాకు వంగేశాయిరా. మరి ఏమైపోయింది? ఆ యొక్క యూత్ఫుల్ యవ్వన వయసులో ఉన్నప్పుడు ఉడుకు రక్తంతో కొన్ని చేశాడు ఆవేశంతో. ఇప్పుడు అవన్నీ లేవన్నమాట, వెళ్ళిపోయాయి. మార్పు వచ్చేసింది అతని జీవితంలో, తగ్గింపు వచ్చేసింది, హ్యూమిలిటీ వచ్చేసింది, దేవునికి తల ఉంచుతున్నాడు. అందుకనే పని చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఉపచారం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే ఈయన ఫోర్ రన్నర్ అనమాట సర్వెంట్ లీడర్షిప్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో పేతురు చాలా చక్కగా రాశాడు అనమాట. చూడండి ఆ మాట, మొదటి పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అక్కడ ఏమంటున్నాడో చూడండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు అని అనట్లే, ఇంకో క్లాస్ పెడుతున్నాడు అనమాట అక్కడ. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు, ద రైట్ టైం, దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూస్తా ఉండండి. యోసేపు అనుకున్నాడు, ఇదిగో వీళ్ళిద్దరిలో నా కళ భావం ప్రకారం దేవుడు నాకు బయలుపరిచిన దాని ప్రకారం ఈ పానదాయకుల అధిపతి వీడు బయటపడతాడు, ఈ భక్ష్యదాయకుల అధిపతి వీడు చచ్చిపోతాడు. కాబట్టి పానదాయకుల అధిపతికి విన్నపం ఇచ్చాడనమాట, అయ్యా నువ్వు విడిపించబడతావు కదా, కొంచెం జ్ఞాపకం చేసుకో, ఫరోకి నా పేరు చెప్పు, నన్ను విడిపిస్తాడేమో. యోసేపు ఏమని అనుకున్నాడు? నాకు ఫ్రీడమ్ కావాలి, ఏదో ఒక రకంగా నేను ఈ చెరసాల నుంచి బయటపడితే అలా తిరిగి ఇంటికి వెళ్తాను, నాన్నను కలుస్తాను, మరలా నా జీవితాన్ని నేను జీవించవచ్చు అని యోసేపు అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు 2 సంవత్సరాల వరకు. యోసేపు కంప్లైంట్ చేయలే. ఏంటి దేవుడా, మంచి అవకాశాన్ని ఇచ్చావు అని అనుకున్నాను, చేయలేదు, కంప్లైంట్ చేయలేదు. ఇంకెంత కాలం దేవా, ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగా నేను జీవించాలి? కంప్లైంట్ చేయలేదు. హీ వాజ్ వెయిటింగ్, దేవుని సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట. దేవుని సమయంలో జరిగింది కాబట్టి అంతగా హెచ్చింపబడ్డాడు. ఒకవేళ పానదాయకుల అధిపతి గుర్తుంచుకొని ఫరోకి చెప్పుండుంటే, ఫరో చెరసాలలో ఒకడున్నాడు, వాడు చాలా తెలివైనోడు, వాడు చాలా మంచోడు, వాడికి దేవుని యొక్క ఆత్మ కూడా ఉంది,
అని చెప్పుండుంటే ఫరో తీసుకుని వచ్చిండేవాడు. మహా అయితే అతని కింద పనిచేస్తున్న వాళ్ళల్లో ఏదో ఒక పని ఇచ్చిండేవాడు. తన తర్వాత అధిపతిగా నియమించేంత అవసరం లేదు కదా అప్పుడు. కాబట్టి అప్పుడు యోసేపు ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయి ఉండేవాడు అనమాట. ఐగుప్తులో సెటిల్ అయి ఉండేవాడు కానీ చరిత్రని శాసించేంత ఎదుగుదల వచ్చిండేది కాదు. కానీ ఆ 2 సంవత్సరాలు ఆగినందుకు, వెయిట్ చేసినందుకు, తన పనిని నమ్మకంగా చేసినందుకు, ఫరోకి ఆ కల వచ్చినప్పుడు ఇక మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోతుంటే ఫరో డిపెండ్ అవ్వాల్సి వచ్చిందనమాట యోసేపు మీద. ఫరో ఆధారపడ్డాడనమాట. ఫరో ఎదురు చూశాడనమాట యోసేపు ఏం చెప్తాడా అనేసి. యోసేపు చెప్పిన మాట సరి అనేది అని అనిపించినప్పుడు ఫరో ఇక యోసేపు నీకన్నా ఇంకా బెస్ట్ ఎవరున్నారు చెప్పు, ఈ విషయంలో నా తర్వాత నువ్వే అన్నాడు అనమాట. వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైం. దేవుని సమయం లేట్ అవుతుంది అని అనుకున్నాడు అబ్రహాము గారు. మనం ఆయన జీవితం చాలా జాగ్రత్తగా పరిశీలించాం. ఇష్మాయేలును కన్నాడు. ఏమైందబ్బా ఇష్మాయేలును కన్నందుకు అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇస్రాయేలీలు హమస్ వాళ్ళు, ఇస్రాయేలీలు ఇరాన్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, తనుకుంటున్నారు. ఎందుకు కారణం? బ్యాక్ వెళ్ళామంటే ఇష్మాయేలు, ఇస్సాకు, ఈ ఇద్దరు పోరాటం నుంచి వచ్చింది అది. చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది ఇది అని అనుకుంటున్నారు. మేబీ దారి తీయొచ్చు. ఎందుకు వచ్చింది 3వ ప్రపంచ యుద్ధం అని అంటే, వెనక్కి వెళ్ళి కాజ్ అని వెతుక్కుంటూ వెళ్ళామంటే దేవుడు ఇచ్చినటువంటి సమయం గురించి వెయిట్ చేయక అబ్రహాము గారు తొందరపడి నా నిర్ణయం నేను తీసుకుంటా అని అనుకున్నాడు కాబట్టి, ఇష్మాయిలను కన్నాడు కాబట్టి. యోసేపు యొక్క ఈ 2వ స్టేజ్ ఆఫ్ లైఫ్ ప్రత్యేకించి మనుషులకి కష్టతరమైనటువంటి స్టేజ్. ఎందుకంటే ఒక పక్క దేవుని సహాయం కనిపిస్తా ఉంది, ఇంకొక పక్క ఫిజికల్లీ నాలో గ్రోత్ కనిపించట్లే. దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు నిజమే, కానీ నాలో అభివృద్ధి కనిపించట్లే. ఎలా ఉందంటే అధోగతి కనిపిస్తుంది అనమాట. స్వేచ్ఛగా ఉన్నాను నా ఇంటిలో కనానులో, అక్కడ నుంచి ఒక బావిలో పడేశారు కట్టేసి. ఏదో ఒక రకంగా బయటపడచ్చేమో అనుకుంటే అక్కడి నుంచి అమ్మేశారు ఇష్మాయిలీలకి. పోనీ ఇష్మాయిలీల దగ్గర నుంచి నేను పారిపోదాం అని అనుకుంటే వాళ్ళు ఏదో ఐగుప్తుకు తీసుకుని వదిలేస్తారు అనుకుంటే అమ్మేశారు నన్ను. అమ్మేసిన తర్వాత పోనీ నా జీవితం ఏమైనా బాగవుతుంది అంటే చెరసాలలో పడ్డాను. ఇప్పుడు చెరసాలలో పడిన తర్వాత పోనీ ఇదిగో ఈ అవకాశం వచ్చింది, పానదాయకులు వాడు ఏదైనా చేసి పెడతాడంటే వాడు ఏం చేయట్లే. నా జీవితం చూస్తా ఉంటే ట్రెజెక్టరీ గ్రాఫ్ గీసామంటే ఇలా కిందకి వెళ్ళిపోతా ఉందండి. స్వేచ్ఛ, కొంచెం స్వేచ్ఛ, దాని నుంచి అసలు స్వేచ్ఛే లేదు అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకెంతకాలం అన్నటువంటి ప్రశ్న. ఓ వైపునేమో అబ్బా నేను ఆ పని చేస్తుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఈ పని చేస్తుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, స్వేచ్ఛ లేకపోవచ్చు కానీ అధికారం ఉంది నాకు, దేవుని యొక్క హస్తం కనిపిస్తా ఉంది. కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట ఇది. కాంప్రమైజ్ అయిపోవడం చాలా ఈజీ ఇలాంటి సిచ్యుయేషన్లో. నాకు వస్తున్నటువంటి యాకలేడ్స్ అని అంటారు కదా ఇంగ్లీష్లో, సభాషులని చూసి సంతృప్తి పడిపోవడం, ఈ జీవితం చాలు నాకు ఇంకా అనేసుకోవచ్చు. కానీ మేబీ గాడ్ హ్యాస్ బెటర్ థింగ్స్ ప్లాన్డ్ ఫర్ అస్. కాబట్టి యోసేపు జీవితాన్ని కనుక మనం చూస్తా ఉంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ లైఫ్ అనమాట. మేబీ గాడ్ హ్యాస్ బెటర్ థింగ్స్ ప్లాన్డ్ ఫర్ అస్. మీ జీవితంలో తాత్కాలికమైనటువంటి శ్రమలు వస్తుంటే దేవుడు మిమ్మల్ని తర్ఫీదు చేస్తున్నాడు. మీ జీవితంలో అర్థం కానటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటే దానిలోంచి బయటకు వచ్చినప్పుడు చూడండి మీ యొక్క విశ్వాసం ఎలా మారుతుందో, దేవుని మీద నమ్మకం ఎలా మారుతుందో, మీ యొక్క
లోకం పైనటువంటి దృక్పథం ఎలా మారుతుందో చూడండి. దేవుని హత్తుకొని కనుక మనం ఉంటే గొప్ప పనుల కోసమని దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఓడిపోతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో. అలాగైతే మాత్రం వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా యోసేపు లాగా మనం ముందంజ వేయాలని ప్రార్థన చేద్దాం. ఎలా అయితే ఒక రకంగా అంచెలంచెలుగా పడ్డాడు, కానీ ఒకేసారి ఎదగగలిగాడు దేవుని కృపను బట్టి. మన జీవితాలలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, మన ప్రజలని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, లేకపోతే మన ఊరినైనా ఇంపాక్ట్ చేసేటువంటి, లేకపోతే మార్పు మార్పు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధమైనటువంటి మా దేవ, యోసేపు యొక్క జీవితము మాకు ఎన్నో విషయాల్లో ఛాలెంజింగ్ లైఫ్ ప్రభా. తన యొక్క నీతి కానీ, మీకోసం అతను ఎదురు చూసినటువంటి నిరీక్షణ కానీ, తన పరిధులు తను తెలుసుకున్నటువంటి ఆ విచక్షణ కానీ మాకెంతో అవసరమైనవి. ఈ దినాలలో ప్రత్యేకించి చుట్టూ ఎన్నో తప్పిపోయేటువంటి, కంటికి అందంగా కనిపించేటువంటి పాపాలు మా చుట్టూ ఉంటుండగా మా యొక్క నీతిని కాపాడుకోవడం ఇంకా కష్టమవుతున్నటువంటి పరిస్థితులలో యోసేపు యొక్క జీవితాన్ని చూసి నీతిగా బ్రతకడం తాత్కాలికమైనటువంటి కష్టాన్ని తెచ్చినప్పటికీ మిమ్మల్ని బట్టి హెచ్చింపబడతామని భరోసా వలన మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చినటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నింటినీ తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శారీరకమైనటువంటి విషయాల్లో కానీ అనారోగ్యాలుంటే స్వస్థపరచండి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకుని రండి. మానసికంగా ఎవరన్నా కృంగిపోయి ఉంటే ఓదార్చండి. పాపంలో ఎవరైనా చిక్కుబడుతూ ఉంటే, శోధనలను తట్టుకోలేక ఓడిపోతూ ఉంటే ప్రత్యేకించి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచండి. మీ వాక్యం ద్వారా వారిని తృప్తిపరచండి, సంతోషపరచండి. మీ చిత్తమైతే మరి ఒక్కసారి మేము ఈ రకంగా మీ సన్నిధిలో కనిపించే అవకాశాన్ని ఇవ్వండి. మీ హస్తాలకి మమ్మల్ని అందరిని అప్పచెప్తూ త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి మనలను సర్వసత్యమునకు నడిపించును గాక. ఆమేన్.